మన 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 8 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు 9th యూనిట్ ఏంటిదండి? బీజగణిత పరిచయము. ఏంటిదండి? బీజగణిత పరిచయము. ఇందులో మొత్తం 3 ఎక్సర్సైజులు ఉంటాయండి. ఆ 3 ఎక్సర్సైజులు ప్రాబ్లం చేయాలంటే మనకి జస్ట్ ఒక 4 చిన్న టాపిక్స్ తెలియాలండి. వాటి గురించి మనం 5 మినిట్స్ చర్చించుకుందాం. చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ది చరరాశి అంటే ఏంది, బీజీయ సమాసం అంటే ఏంది, సమీకరణం అంటే ఏంది, LHS అంటే యత్నదోష పద్ధతి. ఓకే అండి, వీటి గురించి తెలుసుకుందాం. అంటే తెలుసుకునే ముందు జాగ్రత్త ఉండి మన నెంబర్స్ ఉంటాయి కండి, సంఖ్యల గురించి వాటి ధర్మాల గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటారంటే అంకగణిత శాస్త్రం అంటారండి. ఏమంటారండి? అంకగణిత శాస్త్రం. సో మనకి సంఖ్యల గురించి వాటి ధర్మాల గురించి తెలియజేసే శాస్త్రాన్ని అంకగణిత శాస్త్రము అంటారు. ఓకే అండి. అదే మనకి ఆకారం ఉన్నాయి అంటే చతురస్రం, దీర్ఘచతురస్రం, ఓకే అండి, అంటే జామితీయ ఆకారాలు. ఏంటి అంటే అది జామితీయ ఆకారాలు. జామితీయ ఆకారాల గురించి వాటి ధర్మాల గురించి అంటే ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ఓకే, వీటి యొక్క ధర్మాలు వాటి గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే జాగ్రత్త చూడాలి. వాటిని రేఖాగణితం అంటారు. ఏమంటారండి? ఇవన్నీ మ్యాథమెటిక్స్లో భాగాలండి. ఓకేనా? మ్యాథమెటిక్స్లో ఇప్పుడు ఫిజిక్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది, దాన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎడగొడతాం. ఓకేనా? బయాలజీని జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, ఈ విధంగా. అలాగనే మ్యాథమెటిక్స్లో కూడా ఎన్ని పార్ట్స్ అనమాట. ఓకే అండి. అంకగణితం ఏంటంటే నెంబర్స్ గురించి వాటి ధర్మాల గురించి. రేఖాగణిత శాస్త్రం అంటే చెప్పాలి అందరూ. రేఖాగణిత శాస్త్రం అంటే ఏంటండి చెప్పాలి అందరూ. ఓకేనా? అంటే జామితీయ ఆకారాలు. ఓకే, జామితీయ ఆకారాలు మరియు వాటి ధర్మాల గురించి తెలియజేసే శాస్త్రాన్ని రేఖాగణిత శాస్త్రం అంటారు. నెక్స్ట్ బీజగణిత పరిచయం. బీజగణితం అంటే ఏంది? జాగ్రత్త. బీజగణితం అంటే ఇక్కడ ఏం లేదండి, మనకి ఒక తెలియని ఒక ఈక్వేషన్, తెలియని దాన్ని మనం ఓకేనా ఒక చరరాశితో చూపిస్తామండి. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్త చూడండి. ఇప్పుడు జాగ్రత్త చూడండి. నేను ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఒక అగ్గిపెట్ట తీసుకుంటా. అగ్గిపెట్ట తీసుకొని పుల్లలతో నేను ఒక బొమ్మను తయారు చేస్తాను. జాగ్రత్తని ఒక ట్రయాంగిల్ గీయాలి. ఒక ట్రయాంగిల్ గీయాలి. ఎన్ని అగ్గి పుల్లలు కావాలి? 1, 2, 3 అగ్గి పుల్లలు కావాలి. సో జాగ్రత్త చూడాలి. 1 into 3 అంతే కదండి, 3 అగ్గి పుల్లలు కావాలి. ఓకే అండి, 3 అగ్గి పుల్లలు. అదే 2 ట్రయాంగిల్స్ కావాలంటే ఎన్ని అగ్గి పుల్లలు కావాలి చెప్పాలి మీరే. అంటే 1, 2, 3, 4, 5, 6 అగ్గి పుల్లలు కావాలి. 2 into 3 6. ఓకే అండి. నెక్స్ట్ 3 అగ్గి పుల్లలు కావాలంటే 3 into 3. దీన్ని బట్టి మనం ఒకటి రాయొచ్చండి. ఎన్ని అగ్గి పుల్లలైనా సరే మనం చేయకుండా డైరెక్ట్ చెప్పచ్చు. 10 అగ్గి పుల్లలు కావాలంటే 10 into 3 ఎంతండి? 30. సో దీన్ని బట్టి మనం ఎన్ని అగ్గి పుల్లలు కావాలంటే n into 3 అంతే కదండి. అంటే దీన్ని 3n అంటాం. ఓకే అండి. ఈ n అనేది దీన్ని ఏమంటారు అంటే చరరాశి అంటారు. ఏమంటారండి? చరరాశి. ఏమంటారు? చరరాశి. ఈ చరరాశి అనేది ఓకే కాన్స్టెంట్ కాదండి, మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాడు క్వశ్చన్ అడ్రస్లు. ఓకేనండి, జాగ్రత్త చూడాలి. ఒక త్రిభుజం తయారు చేయడానికి ఏర్పడిన అగ్గి పుల్లలు ఫార్ములా 3n. అయితే 20 త్రిభుజాలు ఏర్పడడానికి మనకు కావాల్సిన అగ్గి పుల్లలు ఎంత అంటారు. అంటే ఇక్కడ చరరాశి ఏంటండి? n అనమాట. 3 బదులు 20 వేస్తాం. 3 into 20 60 అగ్గి పుల్లలు కావాలన్నమాట. సో ఇక్కడ ఎన్ని చరరాశి అంటారు. దీన్ని ఏమంటారంటే జాగ్రత్త ఉండండి. మళ్ళీ ట్రయాంగిల్ స్క్వేర్ తీసుకుందాం. మీరు చెప్పొచ్చు ఇక స్క్వేర్ చెప్పండి. స్క్వేర్ అంటే 4 అగ్గి పుల్లలు కావాలి. 2 స్క్వేర్స్ అంటే 2 into 4. నెక్స్ట్ 3 స్క్వేర్స్ అంటే చెప్పాలి మీరే, నాన్ మ్యాథ్స్లు. 3 into 4. ఈ విధంగా n స్క్వేర్స్ అంటే n into 4. దీని ఫార్ములా n into 4 అన్నా 4n అన్నా ఒకటే కండి. సో నేను 4n రాసుకున్నాను. ఓకే అండి, ఇదే ఫార్ములా అనమాట. సో ఈ విధంగా ఈ ఎన్ను చరరాశి అంటారు. ఈ చరరాశి అనేది కాన్స్టెంట్ కాదనమాట, ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఓకే అండి. తెలియని రాశుల్ని బీజీయ అక్షరాలతో చూస్తారండి. అంటే ఇక్కడ జాగ్రత్త ఉంది. స్మాల్ ఏ, స్మాల్ బి, నౌలికెట్ స్మాల్ m, స్మాల్ n, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్. సో వీటితో సూచిస్తాం అనమాట. ఓకే అండి. ఇందాక నేను 3n అన్నా. ఓకే అండి, అర్థమైందండి. స్మాల్ లెటర్లు స్మాల్ m, స్మాల్ n, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్. సో మ్యాక్సిమం వీటితోనే మనం చూపిస్తాం తెలియని రాశుల్ని. మనం అంటే చరరాశుల్ని ఈ విధంగా వీటితో స్మాల్ లెటర్తో చూపిస్తాం అనమాట. నెక్స్ట్ వన్ సమాసం అంటే ఏంది? బీజీయ సమాసము అంటే ఏంది? చూడండి జాగ్రత్త. బీజీయ సమాసం అంటే ఏం లేదండి, మనకి చరరాశులు ఉండండి. ఈ చరరాశులతో ఓకేనా సంకలనం కానీ, గుణకారం కానీ, వ్యవకలనం కానీ, భాగారం కానీ ఓకేనా వాటితో ఏర్పడే దాన్ని బీజీయ సమాసం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3n + 2. ఓకేనండి. నెక్స్ట్ వన్ 4a +
3 ఈ విధంగా. నెక్స్ట్ వన్ 5b మైనస్ 3. ఓకే అండి. నెక్స్ట్ వన్ 5x ఇంటూ 7. సో ఈ విధంగా. సో అంటే ఈ చరరాశులతో ఓకే అండి సంకలనం కానీ వ్యవకలనం కానీ గుణకారం కానీ భాగారం కానీ ఏది వచ్చినా సరే వీటిని బీజీయ సమాసం అంటారు. నెక్స్ట్ సమీకరణం అంటే ఏంది? ఓకే అండి. సమీకరణం అంటే ఏం లేదు, మనకి ఈక్వల్ సింబల్ ఉండాలండి సమీకరణంలో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 3x మైనస్ 2 = 5. దీన్ని సమీకరణం అంటారు సింపుల్గా. ఓకే అండి. అంటే మనకి చరరాశి బదులు 1 2 3 4 5 అనేది ప్రతిక్షేపిస్తే ఎంతో కొంత వాల్యూ కూడా ఇది సాటిస్ఫై అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త చూడండి, జాగ్రత్త చూడాలండి అందరూ. దీన్ని ఎల్హెచ్ఎస్ అంటారు. దీన్ని ఏమంటారండి? ఎల్హెచ్ఎస్ అంటే చెప్పండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దీన్ని ఆర్హెచ్ఎస్ అంటారు, రైట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా రావాలి. ఈక్వల్గా వస్తేనే మనకి అది ఆ యొక్క ఈక్వేషన్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. అది ఈక్వల్ రాకపోతే ఈక్వేషన్ రాంగ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే అండి. నెక్స్ట్ ఎత్ర దోష పద్ధతి ఉందా నేను చెప్పింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త 3n మైనస్ 2 = 4 ఉందనుకోండి. ఓకే అండి. అంటే ఎత్ర దోష పద్ధతి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. అంటే మనం ఒక్కొక్కటి ప్రతిక్షేపించుకుంటూ పోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి n = 0 ప్రతిక్షేపించిన 3 × 0 - 2 ఏమైందండి? 3 0s 0 అంటే -2 వస్తుంది. సో ఇది నాట్ పాసిబుల్. నెక్స్ట్ n = 1 ప్రతిక్షేపించిన 3 1 3 3 - 2 ఎంతండి? 3 - 2 1 వస్తుంది. ఇది కూడా కాదు. నెక్స్ట్ n = 2 ప్రతిక్షేపించిన 3 2 6. ఓకే అండి. 6 - 2 4 ఇది వచ్చేసింది. సో n వాల్యూ దేనికి? n = 2కి ఇది సమీకరణం అనేది పాసిబుల్ అయింది. సో ఇక్కడ n = 2 అనమాట. దీన్నే ఈ మెథడ్ని మనం యత్న దోష పద్ధతి అంటారు అనమాట. అంటే ఏం లేదండి, ఇక్కడ చరరాశికి బదులు మనం 1 2 3లు ప్రతిక్షేపించడం అనమాట. లైన్గా 1 2 3 4 5 ఈ విధంగా ప్రతిక్షేపిస్తే ఆ ఈక్వేషన్లో LHS = RHS వస్తుంది. అప్పుడు nకి ఆ వాల్యూని సాటిస్ఫై అయ్యద్ది అనమాట. ఓకే, దీన్ని యత్న దోష పద్ధతి అంటారు. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1 2 3 డైరెక్ట్ ప్రాబ్లమ్ చేద్దాం, లైన్ చేద్దాం. ఓకే అండి, ఎందుకంటే ఇది కంప్లీట్ అయినాయి కదా. ఓకే అండి, ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఎక్సర్సైజ్ 1 యొక్క ప్రాబ్లం చేద్దాం. చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ప్రాబ్లం, కింది ఆకారాలు ఏర్పరచడానికి కావాల్సిన అగ్గెపుల్లల సంఖ్యను కనుక్కోవడానికి సూత్రం రాయండి. ఇక్కడ ఏ రాయండి? సూత్రం రాయండి. జస్ట్ అర్థం చేసుకోండి. టీ అక్షరం ఉంది. టీ అక్షరం రాయాలంటే మనకి ఎన్ని అగ్గిపుల్లలు కావాలండి? ఇక్కడ 1 ఇక్కడ 1 2 అగ్గిపుల్లలు అంటే 2. ఇప్పుడు చరరాశి అనేది మనకి ఒక టీ రాయాలంటే 2 కావాలి. చూడండి, ఒక టీ రాయాలంటే ఎట్లా రాయాలండి? ఒక టీ రాయాలంటే 1 × 2 2 అగ్గిపుల్లలు కావాలి. అదే 2 టీలు రాయాలంటే 2 × 2 ఎంత అండి? 4. అదే 3 టీలు రాయాలంటే 3 × 2 6 అనమాట. సో దీన్ని మనం n అనుకున్నాం అనుకోండి. n × 2 అంటే ఎంత అండి? 2n. సో ఏదో ఒకటి n అని అనుకోవచ్చు, x అని అనుకోవచ్చు, ఏ అని అనుకోవచ్చు, స్మాల్ లెటర్స్ అనుకోవచ్చు అనమాట. సో ఫార్ములా వచ్చేసింది కదా. సో ఈ విధంగా అంటే 2n లేదా 2x మీ ఇష్టం అనమాట. ఈ అక్షరాలు అంతే చెప్పండి. ఈ అక్షరాలకి మొత్తం ఎన్ని పుల్లలు? 1 2 3 4 పుల్లలు అంటే 4n. నెక్స్ట్ జెడ్ అక్షరాలు చెప్పండి. జెడ్ అక్షరాలకి ఎన్ని పుల్లలు అండి? 1 2 3 పుల్లలు అంటే 3n. ఈ n ప్లస్లు మీరు a స్మాల్ b స్మాల్ x స్మాల్ y స్మాల్ z ఏదైనా వాడచ్చండి. ఓకే అండి. నెక్స్ట్ గదిలో ఉండే ఫ్యాన్ల సంఖ్యకు ప్రతి ఫ్యాన్కి ఉండే బ్లేడ్ల సంఖ్య గల సంబంధానికి సూత్రాలు రాయండి. ఫస్ట్ ఒక ఫ్యాన్కి ఎన్ని ఉంటాయండి? 3 రెక్కలు ఉంటాయి. కొన్ని కామన్గా ఒక్కొక్క ఫ్యాన్కి 2 రెక్కలు ఉండొచ్చుగా సార్ అంటూ, అది కాదండి. ఎక్కువ సాధారణంగా తీసుకుంటే ఫ్యాన్ అంటే మనకి 3 రెక్కలే ఉంటాయండి. ఒక్కో దానికి 4 ఉంటాయి. ఇప్పుడు వచ్చిన కొత్త ఫ్యాన్లకి అది కాదు ముఖ్యం, ఎక్కువ ఫ్యాన్ తీసుకోండి. సో 2 ఫ్యాన్లకి 2 × 3 ఎన్ని రెక్కలు ఉంటాయండి? 6. 3 ఫ్యాన్స్కి 3 × 3 9. సో ఇది మారుతూ ఉంటుంది. దాన్ని మనం చరరాశితో చూపించవచ్చు కదండి. అంటే n × 3 అంటే దీని 3n. ఓకే అండి. సో ఫార్ములా ఏంటండి? 3n. సింపుల్ అనమాట. నెక్స్ట్ చూడండి థర్డ్ ప్రాబ్లం, క్రింది ఆకారాల అమరికను కావాల్సిన అగ్గిపుల్ల సంఖ్యను సూత్రం రాయండి. సింపుల్ అనమాట. ఇక్కడ చూడండి సూత్రం 1 2 ఉంది. ఇక్కడ ఒక డయాగ్రామ్ కావాలంటే 1 × 2. ఇదే 2 డయాగ్రామ్స్ ఉన్నాయి అంటే 2 × 2. నెక్స్ట్ 3 × 2. ఇదంతా చర్రాశిని మీ ఇష్టం వచ్చింది. నేను అనుకున్నా
మీరు ఎక్స్ అనుకోండి, ఏం కాదు 3x అయింది. ఆ విధంగా n ఇంటూ 2. ఓకే, అప్పుడు ఇది ఏమైంది 2n అన్న n ఇంటూ 2 అని ఒకటే అండి 2n సూత్రం అనమాట. సో మీరు 2x అనుకుంటే 2x యాజ్ యూర్ విష్ ఏదైనా అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి చూడండి 1 2 3. ఓకే, 3n దీనికి సింపుల్ అనమాట. ఓకే అండి. నెక్స్ట్ 1. సో థర్డ్ ప్రాబ్లం ఓవర్. సింపుల్ అండి. అక్కడ స్మాల్ లెటర్లు అనుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది అనుకోండి అంతే. నెక్స్ట్ 1 ఇది చూడండి. ఫోర్త్ ప్రాబ్లం. ఒక పెన్ను ధర 7 రూపీస్ అయినా 11 పెన్నుల ధర. ఒక పెన్ను ధర 7 రూపీస్ అంటే ఓకే అండి 2 పెన్స్ ధర 2 ఇంటూ 7, 3 పెన్స్ ధర 3 ఇంటూ 7 అంతే కదండి. 4 పెన్స్ ధర 4 ఇంటూ 7, 5 పెన్స్ ధర 5 ఇంటూ 7. సో చర్రాశి వచ్చింది చూడండి. ఈ చర్రాశి అనేది కాన్స్టెంట్ కదా, ఇప్పుడు మారుతూ ఉంటుంది అనమాట. సో n పెన్ను ధర n ఇంటూ 7. ఓకే అండి. సో వాడు అడిగింది ఏంటండి స్మాల్ n అండి, ఇది 11 కాదండి స్మాల్ n. ఓకే అండి. n పెన్నుల ధర n ఇంటూ 7 వచ్చేసిందండి. సో n7 అని రాయొచ్చు లేదా 7 ఇంటూ n. సో ఇది చదవడానికి మంచిగా ఉంటుంది కనుక 7n రాయండి 7n. ఓకే అండి. సో ఒక సంచి ధర 90 రూపాయలైన స్మాల్ m ఇది. ఓకే అండి, స్మాల్ m ఇది. స్మాల్ m సంచుల ధర సూత్రం రాయాలి చూడండి. ఒక సంచి ధర 1 ఇంటూ 90, 2 సంచుల ధర 2 ఇంటూ 90, 3 సంచుల ధర 3 ఇంటూ 90, n సంచుల ధర n ఇంటూ 90 వచ్చేసింది చూడండి. ఆ విధంగా అనమాట ఫార్ములా రాయడం. సో దీన్ని ఎట్లా రాయొచ్చు 90n, n ఇంటూ 9 అయినా n ఇంటూ 90 అయినా 90 ఇంటూ n అన్న ఒకటే అండి. ఓకే అండి. 3 ఇంటూ 4 అన్న 4 ఇంటూ 3 అన్న ఒకటే కదా. 3 4 12, 4 3 12 ఒకటే కదండి. అందుకే నేను అలా రాసినాను అనమాట. ఓకే అండి. నెక్స్ట్ 6th ప్రాబ్లం. క్యూ పుస్తకాలు కొనడానికి 23 క్యూ అవసరం. అయితే ఒక్కొక్క పుస్తకం ధర ఓకే డియర్ సింపుల్ అనమాట. క్యూ పుస్తకాలు కొనడానికి ఎంత అండి 23 క్యూ అట. అంటే ఒక పుస్తకం కొనాలంటే క్యూ బదులు ఒకటే అంతే. 23 ఇంటూ 1 ఎంత అండి 23. అదే 2 పుస్తకాలు కొనాలంటే 23 ఇంటూ 2. ఇది చరరాశిగా అండి. చరరాశి ఎప్పటికైనా సరే మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకే అండి. 2 పుస్తకాలు కొనాలంటే 23 ఇంటూ 2, 3 పుస్తకాలు కొనాలంటే 23 ఇంటూ 3, 5 పుస్తకాలు కొనాలంటే 23 ఇంటూ 5 ఈ విధంగా అనమాట. ఓకే అండి. సో చరరాశి ఎప్పుడు మారుతూ ఉంటుంది అన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 7th ప్రాబ్లం చూడండి. గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాలను జాన్ వద్ద 2 పుస్తకాలు తక్కువ ఉన్నాయి. ఈ సంబంధాన్ని చరరాశిని ఉపయోగించి చెప్పండి అన్నాడు. ఓకే అండి. సో చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ది గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాలు ఎక్స్ అనుకున్నా. ఓకే అండి. అప్పుడు జాన్ వద్ద ఏమవుతుంది -2 సింపుల్. ఇది జాన్ వద్ద ఉన్నాయి అంతే కదా. సో జాగ్రత్త చూడండి, ఇంకోసారి చెప్తా. సింపుల్ అండి. ఇప్పుడు గాయత్రి దగ్గర ఎక్స్ ఉన్నాయండి, జాన్ దగ్గర 2 పుస్తకాలు తక్కువ గాయత్రి కంటే, అంటే గాయత్రి కంటే 2 పుస్తకాలు తక్కువ. ఇప్పుడు వచ్చేసింది. మరి ఇప్పుడు గాయత్రి దగ్గర 10 ఉన్నాయి అనుకో, జాన్ దగ్గర 10 - 2 ఎంత అండి 8 వచ్చేసింది అండి. సో ఇదనమాట ఫార్ములా. సో మనకి జాన్ వద్ద కావాలి కనుక x-2. ఓకే అండి. నెక్స్ట్ సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువగా రేఖ వద్ద ఉన్నాయి. జాగ్రత్త చూడండి. సురేష్ వద్ద గల పుస్తకాలు, సురేష్ వద్ద మనం ఎక్స్ అనుకున్నా. ఓకే అండి. అయితే పుస్తకాల సంఖ్యకు రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి రేఖ వద్ద. చూడండి, ఈ ఎక్స్కి రెట్టింపు చెప్పండి 2x అంతే కదా. వైకి రెట్టింపు 2y, 8కి రెట్టింపు 16, 2 ఇంటూ 8 అంతే కదా. 9కి రెట్టింపు 2 ఇంటూ 9. అలాగనే ఎక్స్కి రెట్టింపు 2 ఇంటూ ఎక్స్. అయితే రెట్టింపు కన్నా మళ్ళీ 3 పుస్తకాలు ఎక్కువ ఉన్నాయంట. 2x + 3 వచ్చేసింది అండి. సో ఈ విధంగా ఆలోచించాలన్నమాట. అయితే దేని ఉపయోగించిన చర్రాశి వైని ఉపయోగించాలన్నాడు. సో వాడే ఇచ్చాడు, చర్రాశి కూడా ఇచ్చాడు కనుక మనం వాడు ఏదనుకుంటే అదనమాట y 2y + 3 దాని ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ ప్రతి విద్యార్థికి 6 పెన్సిల్ చొప్పున ఉపాధ్యాయుడు పంచాడు. తరగతిలో విద్యార్థుల సంఖ్య z అయినా ఉపాధ్యాయునికి ఎన్ని పెన్సిళ్ళు అవసరం అవుతాయి 9th. ఓకే అండి. నౌ లుక్ ఎట్ హియర్ 6z అంతే సింపుల్. 6z పెన్సిల్ ఉంటేనే కదా పంచేది ఒక్కొక్కరికి. ఫర్ ఎగ్జాంపుల్ 6z బదులు 2 పెట్టుకున్నాం అనుకోండి, 6 × 2 12. ఓకే అండి. అంటే 2 విద్యార్థులు ఉంటే 12 పెన్సిల్స్ పంచవచ్చు అనమాట. నెక్స్ట్ 6 × 3 పెడితే 18 పెన్సిల్ పంచవచ్చు 3 విద్యార్థులకి ఈ విధంగా అనమాట. ఓకే అండి. 6z అయిపోయింది చూడండి. సింపుల్ అనమాట. మనకి ఊహించుకోవాలి అంతే అండి. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈజీ. నెక్స్ట్ చూడండి 10th ప్రాబ్లం.
ఇక్కడ ఈక్వేషన్ 3x + 2 ఓకేనండి ఎక్స్. సో జాగ్రత్త 1 ఇది ఎక్స్ వాల్యూస్ అండి 1 2 3 4 5 9 ఎక్స్ వాల్యూస్ ఓకే అండి. నెక్స్ట్ 3x + 2 ఏంది కనుక్కోవాలన్నమాట. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఎక్స్ బదులు 1 తీసుకుంటే 3x + 2 ఏమైందండి ఇక్కడ 1 వేసుకున్నాం అనుకోండి 3 × 1 3 3 + 2 5 వచ్చేసిందండి. అదే x = 2 తీసుకుంటే ఏమైంది 3 2 = 6 6 + 2 8 x = 3 తీసుకుంటే ఏమైంది 3 3 = 9 9 + 2 11 ఓకే అండి. సో వాడు ఫార్ములా ఇచ్చినాము జస్ట్ 3x + 2 ఇచ్చిండు చర్రాసి ఈ ఎక్స్ బదులు మార్చుకోవడమే ఓకే అండి. 3 × 4 + 2 ఓకే అండి 4 తీసుకుంటే 3 4 12 12 + 2 12 + 2 ఎంత అండి 14 ఈ విధంగా అనమాట. నువ్వు ఇక్కడ కూడా ఏ కూడా అంతే చూడండి జాగ్రత్త ఏ 5a - 1 ఏ 1 తీసుకుంటే ఓకేనా చూద్దాం 5 1 = 5 - 1 ఎంత అండి 4 4 వచ్చేసింది చూడండి. ఏ 2 తీసుకొని చేయాలి 2 3 తీసుకోండి 3 తీసుకోండి 3 తీసుకుంటే చూడండి 5 3 - 1 అంటే 5 3 ఎంత అండి 15 - 1 ఎంత 14 దీని ఆన్సర్ ఎంత అండి 14. ఏ 6 తీసుకోండు సో 6 తీసుకోండి ఏ బదులు 6 తీసుకోవాలండి 5 × 6 - 1 5 6 = 30 30 - 1 ఎంత అండి 29. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి చేయడమే ఓకే అండి. నెక్స్ట్ చూడండి 11th కొన్ని డయాగ్రామ్లు ఇచ్చిండండి. అమెరికా 1 అమెరికా 2 అమెరికా 3 కొన్ని అమెరికా చేసిండు అనమాట ట్రయాంగిల్ ఓకే అండి. ఓకేనా వాటిని మొత్తం ఎన్ని ఆకారాలు 9 ఆకారాల అమెరికాలో ఎన్ని రేఖాఖండాలు ఉంటాయి జాగ్రత్త చూడండి. ఇప్పుడు నెక్స్ట్ది అమెరికా 6 అనేది మనకి రావాలన్నమాట. ఏం లేదండి మనకి ఫస్ట్ది 3 లైన్స్ గీసిండు నెక్స్ట్ది ఇలా గీసిండు 2 ట్రయాంగిల్స్ కలిపిండు అనమాట. నెక్స్ట్ 3 ట్రయాంగిల్స్ కలిపిండు నెక్స్ట్ 4 ట్రయాంగిల్స్ కలిపిండు 1 2 3 4 నెక్స్ట్ 5 ట్రయాంగిల్స్ కలిపిండు 9th 9 ట్రయాంగిల్స్ కలపాలన్నమాట. సో ఈ విధంగా 9 ట్రయాంగిల్స్ రావాలండి జాగ్రత్తగా చేయండి. చేస్తూ చూడండి ఫస్ట్ ట్రయాంగిల్ నెక్స్ట్ ట్రయాంగిల్. సో ఈ విధంగా తీసుకుంటే చూద్దాం మనకి ఈజీగా వస్తుంది చూడండి 9 వరకు చూడాలి ట్రయాంగిల్స్ 1 2 3 4 5 6 7 8 9 వచ్చేసింది చూడండి 9 ట్రయాంగిల్స్ ఓకే అండి. ఎన్ని రేఖాఖండాలు ఉంటాయి ఓకే అండి. ఎన్ని రేఖాఖండాలు ఉంటాయి చూడండి 19 రేఖాఖండాలు కౌంట్ చేసుకుంటాం ఒకసారి ఓకే అండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 1 2 3 4 3 రేఖాఖండాలు ఇక్కడ 1 2 3 4 5 రేఖాఖండాలు అంతే కదా 1 2 3 4 5 రేఖాఖండాలు ఓకే. ఈ విధంగా కౌంట్ చేసుకుని పోతే మనకి 19 వస్తాయి ఓకే అండి. నెక్స్ట్ వన్ సో ఎక్సర్సైజ్ 1 ప్రాబ్లమ్స్ ఓవర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 ప్రాబ్లమ్స్ చూడండి. కింది వాక్యాలకు తగిన సమాసాలను రాయండి ఓకే అండి. ఇక్కడ క్యూ అనే సంఖ్యకు 5 గుణిస్తున్నది అన్నాడు అంటే ఏంటండి 5qనే కదా గుణిస్తూ చూడండి 5 × q అన్న 5q ఒకటే కదా. y అనేది 4 చే భాగించబడుతుంది అంటే చెప్పండి మీరే y/4 అంతే కదా. సో వాడు సెంటెన్స్ ఇచ్చిండు మనకి ఈక్వేషన్ రాయడం అనమాట ఓకే అండి. p,q సంఖ్యల లబ్ధంలో 4వ వంతు ఇది చూడండి జాగ్రత్త. p,q సంఖ్యల లబ్ధంలో 4వ వంతు అన్నాడు అంతే. దాని మీనింగ్ ఏంటి చెప్పండి జాగ్రత్తగా. థర్డ్ది చెప్పాలి అంటే ఇక్కడ p × q చేసి దాని లబ్ధంలో 4/4 వేయడం pq/4. జడ్ యొక్క 3 రెట్లకు 5 కలపండి అంటే జడ్కి 3 రెట్లనే 3z + 5 అట్లా రాయడమే అండి సింపుల్గా. ఎన్కు 9 రెట్లు సంఖ్యకు 10 కలపండి అన్నాడు ఓకే అండి. కలపండి ఎన్కు ఫస్ట్ 9 రెట్లు అన్నాడు అంటే 9n దానికి ఎంత కలపండి 10 కలపండి +10 అంతే. y యొక్క రెట్టింపు సంఖ్య నుండి 16 తీసేయండి అంటే 2y - 16. సో రెట్టింపు అంటే ఏంటండి ఇక్కడ 2y అయింది 16 తీసేయాలి -16. 10 ఇచ్చే వైను గురించి లబ్ధానికి x కలపండి చూడండి 10 ఇచ్చే వైను గుణించాలంట అంటే 10y లబ్ధానికి ప్లస్ ఏం కలపండు x కలపండు +x 10y + x 10 రాయొచ్చు లేదా x + 10y ఏదైనా రాయొచ్చండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి.
కింది సమాసాలు సరిపడు 2 వాక్యాలను రాయండి. ఓకే, 2 వాక్యాలు y-11 అన్నాడు అంటే ఇక్కడ చెప్పాలన్నమాట. ఓకే అండి, అంటే వైకి మనం 11 తీసివేసినాము, 10కి ఏతో గుణించడము, ఎక్స్ను 5తో భాగారించడము, నెక్స్ట్ ఎంకి 3 రెట్లు ఎంకు 11 కలిపినాము, 2 రెట్ల వైకు నుండి 5 తీసివేసినాము, అట్లా రాయడం అనమాట. అంతే, సింపుల్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. పీటర్ వద్ద 9 సంఖ్య గల బంతులు గలవు. డేవిడ్ వద్ద పీటర్ కన్నా ఒకే రకమైన బంతులు 3 రెట్లు గలవు. దీనికి సమాసంగా రాయండి అన్నాడు. ఓకే అండి, రాద్దామండి. సో పీటర్ వద్ద 9 సంఖ్య గల పి సంఖ్య గల బంతులు గలవు. సో పీటర్ వద్ద పి అనే బంతులు ఉన్నాయి. డేవిడ్ వద్ద పీటర్ కన్నా అదే రకమైన బంతులు 3 రెట్లు గలవు. ఒకటే 3p, అంతే, ఏముంది దీని, అంతే కదండి. నెక్స్ట్ గీత వద్ద ఉన్న పుస్తకాల కన్నా సీత వద్ద 3 పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. గీత వద్ద పుస్తకాలు x అనుకుంటే సీత వద్ద x+3 ఉన్నాయి, అంతే కదండి. నెక్స్ట్ అదే ఆన్సర్. నెక్స్ట్ ఒక కవాతులో ప్రతి వరుసకు 5 సైనికులు ఉన్నారు. మొత్తం కవాతులో పాల్గొన్న సైనికుల సంఖ్య తెలుసుకోవడానికి సూత్రము. ఇక్కడ వరుస సంఖ్యను 11 n అనే చర్రాశి n, సో 5n. ఒక కవాతులో n బదులు 1 పెడితే 5 మంది పాల్గొన్నారు. 2 కవాతుల్లో n బదులు 2 పెడితే 10 మంది పాల్గొన్నారు. సో సింపుల్గా 5 × n కదండి. సో ఇది ఆన్సర్ అనమాట. ఇది ఓకే అండి, అర్థమవుతున్నాయా? కొంచెం నిద్ర వస్తుందండి ఈ చాప్టర్, తప్పదు. ఈ చాప్టర్ 8th చాప్టర్, 9th 8th కొద్దిగా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినా తప్పదండి. ఏం లేదండి, జస్ట్ ఫార్ములా ఆలోచించి రాయడం. సో ఎక్సైజ్ 2 అయిపోయింది. ఎక్సైజ్ 3 ప్రాబ్లం చూద్దాం చూడండి. ఈ కింది వాళ్ళలో ఏవి సమీకరణాలు తెలపండి అన్నాడు. సమీకరణం అంటే మనకి ఏం చెప్పండి? సమీకరణం అంటే LHS RHS ఈక్వల్ ఉండాలి, అంతే కదా. LHS RHS ఈక్వల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ కాదండి, సారీ అండి. ఓకే అండి, LHS ఉండాలి, RHS ఉండాలి. ఓకే అండి, జాగ్రత్త చూడండి. x-3 = 7 ఇది సమీకరణం కదా. ఇది సమీకరణం, చర్రాశి అనమాట. x అనేది మారుతూ ఉంటుంది కనుక ఇది సమీకరణము. రెండోది చూడండి జాగ్రత్త, ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ ఇది సమీకరణం కాదు, దీని సమీకరణం అనరండి. లెస్ దాన్ సింబల్, ఈక్వల్ సింబల్ ఉండాలండి. ఓకే అండి. ఫోర్త్ చూడండి, 5 + m = -6 అది సమీకరణం, ఫోర్త్ కూడా. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇది చూడండి జాగ్రత్తగా, 2s - 2 = 12 ఇది కూడా సమీకరణమే, ఇది సమీకరణం కాదు. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ అంటే సమీకరణాలు కావు, దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. ఇందులోనే ఈ సమీకరణంలోని LHS అంటే ఏంది, RHS అంటే ఏంది. సో ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ ఉంది LHS, ఈక్వల్టీకి అవతల ఉంది RHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. దీనికి LHS చెప్పండి, x - 5, దీనికి RHS 6, దీనికి LHS 4y, RHS 12, దీనికి LHS 2z + 3, RHS 7, దీనికి నెక్స్ట్ దానికి LHS చెప్పాలి నాన్ మ్యాథ్స్లో, LHS 3p, RHS 24. నిద్ర వస్తుందండి, కొంచెం నిద్రపోకండి, ఓపికతో వినండి అంతే. నెక్స్ట్ దీన్ని యత్రదోష పద్ధతులు సాధించాలట, ఇది ఇంపార్టెంట్ అండి. సారీ అండి, వెయిట్, పిక్చర్ పోయింది, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, వస్తుంది. ఇప్పుడు యత్రదోష పద్ధతి ఉపయోగించి వీటిని చేయాలి, ఇది ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త అండి. ఇప్పుడు x+3 = 5 అన్నాడు. సో x బదులు 1 తీసుకోండి. ఫస్ట్ 1 + 3 ఏమైంది, 5 అయిద్దా 4 అయింది. సో ఇది కాదు. నెక్స్ట్ x బదులు 2 తీసుకోండి, 2 + 3 5. సో x = ఎంత అండి, ఇక్కడ 2 అనమాట వచ్చేసింది చూడండి. సో ఇది సాధన అనమాట, ఇది యత్రదోష పద్ధతి. 1 2 అంటే 3 ప్రతిక్షేపించుకుంటూ రావాలన్నమాట. ఇది చూడండి, y - 2 = 7. ఫస్ట్ 1 తీసుకున్నా, 1 - 2 ఏమైంది, 1 - 2 ఏమైందండి, -1 అయింది. పూర్ణ సంఖ్యలు చేసినాం కదా. సో నెక్స్ట్ది 2 - 2 0 అయింది, రావట్లే. నెక్స్ట్ 3 - 3 1 అయింది, రావట్లే. 4 - 2 2 అయింది. నెక్స్ట్ 5 - 2 ఏమైందండి, 3 అయింది, రాదు. ఓకే, 7 రావాలండి, 7 వచ్చిందాక చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 3 అయిపోయింది, 4 - 2 2, 5 - 2 ఎంతండి, 3 అయింది. 6 - 2 4 అయింది. నెక్స్ట్ 7 - 2 5 అయింది. 8 - 2 6 అయింది. 9 - 2 చూడండి, 9 - 2 ఎంత ఉంది, 7 వచ్చేసింది చూడండి. సో y బదులు 9 పెట్టాలి. సో y = ఎంతండి,
9 పెడితే అప్పుడు సాధన వచ్చేసింది. సో ఈ విధంగా అనమాట, సింపుల్ అనమాట. ఇంకొకటి ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్లో 6 × 1 చేసిన ఎంత 6 అయింది. సో 30 రావాలండి, RHS రావాలి. RHS రావట్లే. ఓకే అండి, 2 పెట్టండి, 3 పెట్టండి, 6 3 జార్ 6 4 జార్ 6 5 జార్ 6 × 5 ఎంత అండి 30 వచ్చేసిందండి RHS. సో n = 5. సో ఈ విధంగా అనమాట ఎత్రదోష పద్ధతి అంటే అంతే అండి. ఓకే అండి. సో ఈ విధంగా మనకి అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి 9th యూనిట్లో. ఇప్పుడు మీకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇస్తానండి. ఆ ప్రాక్టీస్ బిట్స్ సైలెంట్గా ఒక వైట్ పేపర్ తీసుకొని ఓన్లీ ఆన్సర్లు రాయండి. ఓకే అండి, ఆన్సర్లు రాయండి. ఈ వీడియో యొక్క చివరిలో జవాబులు ఉంటాయి. ఓకే అండి, అప్పుడు మీరు సొంతంగా వెరిఫికేషన్ చేసుకోండి. ఓకే అండి, ఆన్సర్లు రాయండి. ఇప్పుడు వీడియో ఉంటుందండి, సైలెంట్గా ఉంటుంది, ఆన్సర్లు రాయాలి. వైట్ పేపర్ తీసుకొని ఆన్సర్లు రాయండి. సమీకరణలో మీకు ఇంకొక టెక్నిక్ ఉంటుందండి, చెప్పాను కదా. ఈక్వల్ ఉంది అనుకోండి, ప్లస్ ఇడిపోతే మైనస్, మైనస్ ఇడిపోతే ప్లస్, ఇంటూ ఇడిపోతే డివిజన్, డివిజన్ ఇడిపోతే చెప్పాలి ఇంటూ 8. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఈ మ్యాటర్ చెప్పినా లేదా, చెప్పాను కదండి. సో ఇప్పుడు చూడండి, ఇది ఇంటూ ఉంది కదా, x ఈక్వల్ ఇడిపోతే డివిజన్ అవుతుంది, 3/2 అవుతుంది, అంతే సింపుల్. అలా కొన్ని ఉంటాయండి. ఓకే అండి, సమీకరణాలు సాధించవచ్చు. ఓకే అండి, ఇది చూడండి -3 ఇటు తీసుకురండి, -3 ఇటు తెస్తే అవుతుంది +3 అవుతుంది, -7 + 3 ఏమైంది చేయాలి, -7 + 3 -4 అవుతుంది, 2x = -4. ఓకే అండి, ఆ 1 2 3 చేయకుండా ఇప్పుడు x కావాలి, ఈ 2 కూడా ఇటు తీసుకొస్తున్నా, -4/2. సో ఈ విధంగా అనమాట, అంటే 2 1 2 2 -2. సో ఈ విధంగా అనమాట, అంటే మనకి సమీకరణంలో 1 2 3 4 ఇట్లా లైన్గా ప్రతిక్షేపించకుండా ఎత్రదోష పద్ధతి కాకుండా ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఈక్వల్ ఒక చరరాశి ఒక్కటే ఒక సైడ్ ఉండాలి ఈక్వల్కి, మిగతా అన్ని యువతలకు తీసుకురండి ఒక్కొక్కటి, మీకు వచ్చేస్తుంది అనమాట. అర్థమై ఉంటుంది ఇప్పుడు. ఓకే అండి, ఎట్లా లేదా ఏం లేదు, వీటిని దీన్ని ఈ 1 2 3 4 ఇన్ని ప్రతిక్షేపించే బదులు వాడు ఇచ్చిన మల్టిపుల్స్ని ప్రతిక్షేపించండి. -5 ప్రతిక్షేపించండి, 5 ప్రతిక్షేపించండి, 2 ప్రతిక్షేపించండి, -2 ప్రతిక్షేపించండి, ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట RHS. ఇక్కడ చరరాశి బదులు ప్రతిక్షేపించాలి. ఇప్పుడు 2n బదులు 2 చేయాలి, n బదులు 3 చేయాలి. అలాగే ఇక్కడ z బదులు 1 చేయాలి, z బదులు 3 చేసి చేయాలి, z బదులు 5 చేసి చేయాలి. అపరిక అండి, జస్ట్ ఊహించుకోండి, జస్ట్ ఇది అట్టు చేయాలి. నలుగురు 1 2 3 4 5 నెక్స్ట్ నెంబర్ 6, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ రావాలి. ఎట్టా 5కి 8కి గ్యాప్ ఎంత అండి, ఇక్కడ చూడండి, ఇది ఎట్ట చేయాలి, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. 5కి 8కి గ్యాప్ ఎంత, ఏదో ఒక రూల్ పాటిస్తాయి అనమాట ఈ నెంబర్లు. +3, 8 + 3 11, 11 + 3 14. సో 14 + 3 17, 17కి ఏం కలపండి, +3 కలపండి, నెక్స్ట్ వచ్చేది 20 అనమాట. ఆ విధంగా అనమాట ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎట్ట కలిపిండు, +2 నెక్స్ట్ +3 నెక్స్ట్ +4, చూడండి +2 +3 +4, నెక్స్ట్ ఏం కలపాలి, +5 కలపాలి. నెక్స్ట్ ఇది చూడండి. సో ఈ విధంగా 4కి 9 వచ్చిందంటే ఎంత కలిపిండు, +5, 9కి 14 వచ్చిందంటే ఎంత కలిపిండు, ఆలోచించాలన్నమాట, +9 అంతే కదా. 14కి
సారీ +9 కాదండి, +6, నెక్స్ట్ +7, అంతే కదా. +7 ఎంత అండి, ఒకసారి చూడండి. 9 + 5, ఇది +5 కదా, సారీ అండి. సో ఇది అన్నిటి +5 కలిపిండు. సో 19 + 5 కలపండి, వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ చూడండి +2 +2 +2, సో +2 కలపాలన్నమాట. ఈ విధంగా అంటే సీక్వెన్స్ రీజనింగ్ అంటారు దీన్ని. రీజనింగ్ టోటల్ మ్యాథమెటిక్స్ క్లాసులు అయిపోయింది, అన్ని క్లాసులు అయిపోతే రీజనింగ్ చెప్తా, నేనే చెప్తాను. అది ఇంకా బాగా చెప్తా, దీనికంటే బాగా చెప్తా రీజనింగ్. ఓకే అండి. సో మనకి మ్యాథమెటిక్స్ 10th క్లాస్ వరకు అయిపోయిన తర్వాత ఓకేనా రీజనింగ్ చెప్తా. రీజనింగ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి ఆర్ఆర్బి, గ్రూప్ 4 కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్ ఉపయోగపడుతుంది అనమాట. సమాసాలు రాయాలి, ఓకేనండి. ఈక్వేషన్స్ రాయాలన్నమాట. స్పీడ్ రాయాలండి, స్పీడ్ చేయాలి. ఒకరు ఇంకా స్పీడ్ అనిపించడం నేను తిప్పడం, మీరు వీడియోని డౌన్లోడ్ చేసుకొని దాన్ని పాజ్ చేసుకుంటూ చేయండి. సో ఇప్పుడు ఆన్సర్లు చెక్ చేసుకోండి, ఓకే అండి. మీరు రాసిన ఆన్సర్లన్నీ చెక్ చేసుకోవాలి, మీరే సొంతంగా చెక్ చేసుకోవాలండి. మీరే చిన్నపిల్లలు కాదు, ఓకే అండి, పక్కన చెక్ చేయడానికి. మీరే సొంతంగా చెక్ చేసుకోండి. ఎన్ని రైట్ అయితే అన్ని రైట్ కొట్టుకోండి, రాంగ్ అని రాంగ్ కొట్టుకోండి, ఓకే. మార్కులు కూడా వేసుకోండి. ప్రతి చాప్టర్కి బిట్స్ ఇస్తున్నా కదా, ఎన్ని వస్తాయని కూడా మార్కులు వేసుకోవచ్చు. అన్ని పేపర్లు ఒక్కడ దాబెట్టుకోండి, మీకు ఎంతవరకు చేస్తున్నారో మీకు అర్థమవుద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.